దేశద్రోహం కేసు అనేది ఎవరికి పెట్టాలి? అది ఎవరికి వర్తిస్తది? అందులో ఉన్న అంశాలేంటి? ఇదేదో చాలా సింపుల్‌గా దేశద్రోహం కేసు అని చెప్పి మాట్లాడేయడం. సార్ అప్పట్లో రఘురామకృష్ణరాజు గారి మీద ఆ కారణంతో పెట్టారని వెంకటరెడ్డి గారు చెప్పే వరకు మాకెవరికీ తెలీదు సార్. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారు పుట్టినరోజు రోజే ఆయన్ని కర్రలతో కొల్లగొడిచేలాగా ఆయన ఏమన్నా ఉగ్రవాద, తీవ్రవాద, నక్సలైటా మరి ఏ కారణాలో మాకైతే తెలియలేదు సార్. ఎనీవే ఆ రాజద్రోహం అనే కేసు సుప్రీం కోర్టులో కూడా నడుస్తుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయకూడదనేసి. కానీ ఇక్కడ కొన్ని వందల, వేల, లక్షల ప్రాణాలు పోయే రకంగా ప్రకాశం బ్యారేజ్‌ని డ్యామేజ్ చేయడంలో మాత్రం వైసీపీ పాత్ర ఉందని తెలిస్తే, అది ఎవరి పాత్ర అయినా గాని సార్, నాట్ ఓన్లీ పర్టిక్యులర్ పార్టీ, పర్టిక్యులర్ పర్సన్. అది ఎవరైనా గాని వాళ్ళని నిజంగా రాష్ట్రం నుంచి బహిష్కరించాలి సార్. అసలెందుకంటే అసలు విజయవాడ మునిగిపోయి అసలు అన్నమో రామచంద్ర అంటూ ఈరోజు వెంకటరెడ్డి అన్న చెప్తున్నట్టుగా బాధపడుతుంటే, మోకాళ్ళ లోతు నీళ్ళలోకొచ్చి పలకరించి వెళ్ళిపోయి 10 నిమిషాలు ఉన్న వాళ్ళు బెంగుళూరులో కూర్చొని మళ్ళీ పబ్‌జీ ఆడకపోతే ఒక రూ. 1,00,00,000 ప్రకటించిన వ్యక్తి రూ. 1,00,00,000 చెక్ ఇవ్వడానికి రాలేదు. కనీసం అన్నం ప్యాకెట్లు పంపించనే లేదు. కనీసం పోటీ చేసిన ఎంతో మంది వారి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు కదా! వాళ్ళందరిని వెళ్లి ఇదిగో ఆ ముసలాయన కంటే ఎక్కువ పని చేయండి. ఆయనే చేస్తాడు. కుప్పంలోనే గెలవలేడని చెప్పాం. ఎట్నో గెలిచేశాడు. ఆయన నీళ్ళలో దిగలేడు. మీరు దిగండి అంటూ ఏ ఒక్కరిని పంపించలేదు సార్. ఈరోజు ముసలోడు అన్న వ్యక్తి మిషన్ బుల్డోజర్లు పైకెక్కేసారా? మోకాళ్ళ లోతు ముఖ్యంగా ఆయనకి స్కిన్ ఎలర్జీ ఉంది సార్. ఆ నీళ్ళల్లో ఎక్కడెక్కడ గతుకులుంటాయో, ఎక్కడెక్కడ పాములొస్తాయో, ఎక్కడెక్కడ బాక్టీరియా ఉంటుందో కనీసం మా బోటి వాళ్ళం మేమెళ్తుంటేనే మా పిల్లలు, మా ఇంట్లో వాళ్ళు జ్వరాలొస్తున్నాయి, వైరల్ ఫీవర్‌లొస్తున్నాయి. నువ్వెళ్లి ఇల్లంతా అంటించగా నువ్వు వెళ్ళకు అని కొంతమంది ఆపేస్తున్న పరిస్థితులు మాకే ఉన్నాయి. అసలు ఈ రోజు కూడా మాకు వైరల్ ఫీవర్‌లు, దగ్గులు, జలుబులతోనే ఉన్నాం. కానీ ఆ మనిషి మాత్రం ఈ వయసులో ఆ టైంలో 1:30, 2కి కూడా పోరాడుతుంటే మనం ప్రశంసించకపోయినా పక్కర్లేదు వెంకటరెడ్డి అన్న, విమర్శించకుండా ఉంటే చాలు. మనం చేయలేకపోతున్నాం, ఆయన చేస్తున్నాడు. ఈరోజు గొల్లప్రోలు పరిసర ప్రాంతాల్లో, పిఠాపురంలో మోకాళ్ళ లోతులో కనీసం సేఫ్టీ మెజర్స్ కూడా తీసుకోకుండా అన్నయ్య వెళ్తుంటే, ఆ రోజు రాలేదే, ఇంట్లో పడుకున్నాడే, లేకపోతే ఫోటోలకి ఫోజులు ఇవ్వడానికి ఒకాయన వస్తేనేమో ఫోటోలకి ఫోజులు అంటారు, రాకపోతేనేమో ఎక్కడో దాక్కున్నారంటారు. సార్ మాట్లాడడం మానేసి పనులు చేయడం బిగిచేయండి సార్. గతంలో కూడా ఇలా విమర్శలు మాట్లాడి 151లో 1 కోల్పోయి 11కు మిగిలారు. ఆ ఒక్కటి కూడా కోల్పోవద్దు. ఆ ఒక్కటిగానే మిగలొద్దు. దయవుంచి కష్టకాలంలో అందరం ఒక్కటయ్యి ప్రతి ఒక్కరిపై దేశాల నుంచి డబ్బులు ఇస్తున్నారు సార్. విమానం గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి దిగే ప్రతి ఒక్కడు చెక్ ఇవ్వడానికే వస్తున్నాడు సార్. నిన్నటి రోజు నేను ఎయిర్‌పోర్ట్ దగ్గర ఉంటే ఒక పాప వస్తుందని వెళ్తే కనీసం 10 మంది చెక్కులు ఇవ్వడానికే వచ్చారు సార్. కనీసం 10 మంది. అందరూ చంద్రబాబు గారి కబురు మేరకే వచ్చారు సార్. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. కేవలం ఆయన కబురు మేరకు ఎక్కడెక్కడ వాళ్ళని ఇక్కడికి రప్పించారు. కొంతమంది వర్గాన్ని దింపి సార్‌కి కూడా తెలుసు తేజస్విని అమ్మాయి డిపార్ట్మెంట్ ఏదో వాళ్ళ దాంట్లో ఒకటి చూస్తుంది టీడీపీ దాంట్లో. ఆ పాప ఒక 20, 30, 50 మందిని టీమ్‌గా తీసుకొని ఎవరికి పథకాలు అందుతున్నాయి, ఎవరికి పథకాలు అందట్లేదు, లేకపోతే ఎవరికి బియ్యం సరుకులు అందట్లేదు, ఇవన్నీ కూడా చెక్ చేసి రిపోర్ట్ రాస్తున్నారు సార్. ఇక్కడ ఇంతమంది ఉండగా వాళ్ళందరినీ ఎందుకు పిలిపించారు? మన ప్రభుత్వం ఉంది కదా, ప్రతిపక్ష నాయకులు చేయూతగా ఇస్తారంటే కేంద్రం నుంచి ఎందుకు వాళ్ళందరినీ పిలిపిస్తున్నారు? సార్ ఇది గురుతర బాధ్యతగా నిలబడి